మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని నవపేట గ్రామంలో నేడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలో భాగంగా నేడు నవపేట రైతులతో కలిసి తహసీల్దార్ కమలాద్రి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నాగేష్, ఆర్డీఓ మైపాల్ రెడ్డిలు విచ్చేసి రెవెన్యూ సదస్సును సందర్శించారు. అనంతరం రైతులతో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా రైతులకు భూ సమస్యల గురించి విముక్తి లభిస్తుందని, సదా బైనామలో 6 చట్టం ప్రకారం భూభారతి చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని, తమ భూ సమస్యలను పరిష్కరించుకోగలరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ షఫీయుద్దీన్, ఆర్ఐ కిసాన్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంఆర్ఓ యొక్కది కానీ ఆర్డీఓది కానీ మన పరిధిలో అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఏ దరఖాస్తు చేసినా పేరులో కానీ, ఇంటి పేరులో కానీ, లేకపోతే రగ్బాలో కానీ, లేకపోతే ప్రైవేట్ నెంబర్లో కానీ, ఇంకా బై నెంబర్లో కానీ ఎటువంటి పొరపాటు జరిగినా కానీ, కూడా స్కూల్ పేర్లో కానీ ఎటువంటి జరిగినా కానీ కూడా ఇంకా మీసాలు పెట్టుకోవాలి. మీసాలు పెట్టుకున్నప్పుడు ఏదో మార్కెట్కి వస్తుంది, దాని 35 రూపాయలు 50 రూపాయలు చెల్లించాలి. అది ఆన్లైన్లో కంపల్సరీ కార్యక్రమం. కలెక్టర్ గారికి అంటే జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలు 740 గ్రామాలకు సంబంధించిన అన్ని ఈ దరఖాస్తు మొత్తం కూడా కలెక్టర్ గారు ఏం చేయాలి, వాటికి పరిశీలించాలి. లేట్గా గతంలో మనకి ఏం చేసినాం, గతంలో మనకి ఏంది 21 మండలాలకు 21 ఎంఆర్ఓ ఉన్నారు, ఎంఆర్ఓలు 6 ఉన్నారు, 14 ఉన్నారు. అందరి పని మొత్తం కూడా పరిపాలన సాగర్ రాష్ట్రానికి పెరిగినప్పుడు ఏం చేస్తారు, పెండెన్స్ విరిగిపోయింది. పెండెన్స్ విరిగిపోయినప్పుడు ఆయన పరిశీలించడానికి తెల్లవారు చూసి గమనించలేదు. అందరి కాటు కూడా ఎట్టుకొని కూర్చున్నాక చూద్దామని ఎన్ని చేసినా కానీ తగ్గట్లేదు. దేనికి ఏంటంటే ఈ సమస్యతోటి రైతుల్లో అండర్స్ట్ అశాంతిమయం అయిపోయింది. అందుకు ఇబ్బంది ఎదుర్కొన్నారు. కొంతమంది రైతు బంధు వస్తుంది, కొంతమంది రైతు బంధు రావట్లేదు, కొంతమంది ఇన్సూరెన్స్ రావట్లేదు, బీమా పథకం కూడా ఇప్పుడు కావట్లేదు. దీని గురించి అది సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ గ్రామంగా మామూలుగా మేము ఏం చేస్తామంటే మాకు వచ్చే సమస్యలు మొత్తం జిల్లాలో నేటి వరకు నాకు 25,000 వచ్చినాయి. 21 మండలాలు నాకు 25,000 వచ్చినాయి. ఇంకో 4,000 ఇవాళ రేపట అయిపోతుంది. ఇంకో 5,000 ఇస్తాం, 30,000 దాకా వస్తుంది. ఈ 30,000లో మనకి ఏంటంటే సులభంగా పరిష్కరించే 15,000 ఉంటాయి. ఆ 15,000 ఎట్లుంటాయి, మనకు వచ్చిన దరఖాస్తుల్ని ఇప్పుడు రికార్డుతో సరిపోల్చుకుంటే సరిపోయింది అనుకోండి, అక్కడక్కడ కరెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. తగిన చేస్తారు. గతంలో లేదు. గతంలో ఏ చిన్న కరెక్షన్ చేయాలంటే కరెక్ట్ గారు కావాలి. కరెక్ట్ గారు చేయని పరిస్థితి కమిషనర్ పోవాలి, లేదు కోర్టుకు పోవాలి. ఇక్కడేముంది, ఇప్పుడు ఈ చట్టంలో తహసీల్దార్ చేస్తాడు. తహసీల్దార్ చేసిన దాంట్లో మనకు న్యాయం చేయలేదు, కరెక్షన్ కాలేదు, ఇంకొద్ది దాంట్లో తప్పు ఉంది అనుకున్నప్పుడు మనం ఆర్డీఓ జరగవచ్చు. అంటే అప్పీలేట్ వ్యవస్థ ఉంది. మనకు 2 అంచెలు అప్పీలేట్ వ్యవస్థ ఉంది. ఆర్డీఓ దగ్గర లేనప్పుడు కరెక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఈ అవకాశం వచ్చింది కాబట్టి మనం ఏంటంటే ఈ సమస్యలకు సాధ్యమైన